జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనూ చాలా సులభంగా పిల్లలకి స్నాక్స్ కింద అది ఇవ్వటానికి, వేసవికాలం కదండి, అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, అంటే చక్కగా 10 నుంచి 15 రోజుల దాకా నిలవ పెట్టుకోవచ్చు. ఎటువంటి వాసనలు రాకుండా ఉంటుంది. ఆ పిండి వంట పేరు ఏంటంటే పాలకాయలు. అయితే ఇది పూర్వకాలందేనండి, ఇప్పుడు చేసింది ఏమీ కాదు. చిన్నపిల్లలకి ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా ఈ పాలకాయలు అనేటువంటి దానిని తయారు చేసుకునేవారు. అయితే దానికి కావలసిన పదార్థాలు చూపిస్తూ వాటి గురించి చెప్తానండి. అయితే ఏమీ చాలా సింపుల్గా చూసుకోవచ్చండి. ఇంకా ఉత్తి బియ్యపిండి కనుక మన ఇంట్లో ఉంటే చాలు. బియ్యపిండి పట్టించుకున్నదైనా కావచ్చు, మార్కెట్లోంచి తెచ్చుకున్నదైనా కావచ్చు, పొడి బియ్య పిండి పర్వాలేదు, లేదా తడి బియ్యం పిండి ఎండబెట్టుకునేది డబ్బాలో వేసుకుంటారు కదా, ఆ పిండి అయినా పర్వాలేదు. నేను గ్లాసు కనపడుతుందండి మీకు, ఈ గ్లాసు తోటి 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను అనమాట. ఈ 2 గ్లాసుల పిండికి కొద్దిగా వాము అండి, కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వాము మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇగో ఇలాంటిది ఉంటుంది కదా, ఇంత వాము అయితే ఎక్కువ దొక్కండి. ఇగో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంకో కనపడిందండి మీకు, ఇంత వాము అయితే ఎక్కువ దొక్కి ఈ వాముని చేతితో నలిపేసుకొని చక్కగా పిండిలోకి పోసేసుకోవడమేనండి. ఇక ఉప్పు కూడా ఎక్కువ అనేది పట్టదు, 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే చాలు. ఇప్పుడు నేను మీకు వాము చూపించిన చెంచా ఉంటుంది కదండి, ఈ చెంచాలో ఇలాగ 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే సరిపడుతుంది. ఉప్పు ఎక్కువైపోతే తినలేము కదా, మరి ఇది కమ్మటి పదార్థం. ఇది వామును కూడా ఇలా చేతితో నలిపేసుకున్నదేనండి. దీంట్లో అయితే వెన్నపూస అనేటువంటిది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వెన్నపూస వేసుకుంటే చాలా గుల్లగా వస్తుంది. వెన్నపూస వేసుకోకపోతే కొంచెం గట్టిగా ఉంటుందండి. అయితే ఈ 2 గ్లాసుల పిండికి ఎంత వెన్నపూస వస్తే సరిపడుతుందో అని చెప్తున్నాను చూడండి. ఇదిగో ఒక చిన్న ఫ్రిడ్జ్లోంచి తీసాను, ఒక చిన్న నిమ్మకాయ ఎంత కనపడిందండి. ఈ వెన్నపూస అయితే సరిపడుతుంది. ఈ వెన్నపూసని ఇలా వేసేసుకుని ఈ పిండిలో అయితే మా దగ్గర వెన్నపూస లేదండి, ఏం చెయ్యాలి అంటే కొద్దిగా నూనె, కాచిన నూనె ఉంటుంది కదండి, కొద్దిగా కాగుతుండగా వేసేసుకోవచ్చండి, వెర్రిగా కాగిపోవాల్సిన అవసరం లేదు. ఇలాగా కలిపేసుకోండి. మీకు ఉప్పు డౌట్ అనేది పిస్తే కనుక నోట్లో వేసుకుని చూసుకోండి. ఉప్పు సమానంగా ఉంటే చాలు, వేగి ఉప్పు రోస వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగా నలిపేసుకున్నాక నేను కొంచెమే వేసానండి, నిన్న చేశాను, గుల్లగా వచ్చిందనమాట. కానీ చంటి పిల్లలకి చాలా మంచిదండి, ఇది అజీర్తి అనేది చెయ్యదు. ఎందుకంటే వాము, ఉత్తి బియ్య పిండి. అంతేకాదండి, పళ్ళు వచ్చేటువంటి పిల్లలు ఉంటాయి కదా, దంతాలు పళ్ళును, వాళ్ళకి నోరు అనేది గులగులలాడిపోతూ ఉంటుంది. దవడలతోటి ఈగుళ్ళతోటి ఇలా నొక్కేసి కరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం వేంపు తీర్థాల్లో దొండకాయలు కొని ఇవ్వటం, ఇలాంటి పాలకాయలు చేసండి, పొడవుగా ఇంతంత కాయలు చేసి వాళ్ళ చేతిలో పెడితే ఇలా నొక్కుతూ మెత్తబడితే అది మింగేసిన ఇబ్బంది లేకపోయేది. ఆ విధంగా ఈ పాలకాయలు అనేటువంటిది తయారు చేసుకుంటారు. అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ నేను ఇది కలుపుతున్నానండి. జాగ్రత్తగా చూడండి, మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నట్టేను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగా కలుపుకోవడమేనండి. ఇలా ఇందులో మరి కారం వేసుకోవచ్చా, నూపప్పు వేసుకోవచ్చా అంటే ఇవేమీ వెయ్యరండి. అంటే మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, పాలకాయలు అంటే ఇంతేనండి. కాబట్టి పిల్లలకి కారాలు అవి వేసి పెట్టం కదా, వాళ్ళు తినలేరు కూడాను. పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నోట్లో వేసుకుని చప్పలించుకుంటూ మెత్తబడ్డాక దాన్ని ఈగలతో నొక్కేసుకొని, పెద్దవాళ్ళంటే ముసలి వాళ్ళకండి, వాళ్ళకి పళ్ళు ఊడిపోయి ఉంటాయి కదండి అన్నమాట. ఈ విధంగా పాలకాయల్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ 2 గ్లాసుల పిండి ఎంతసేపు పడుతుందండి, అర్ధ గంటలో పిండి వంట రెడీ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక 15 రోజులకి చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇది పాలకాయల పిండి కలిపేశాక నూనె మూకుడు వెలిగించి
మీకు చూపిస్తానండి. ఇగో చూడండి, ముద్ద ఇలా వస్తుంది. ఒకసారి చూపించమ్మా. చక్కగా ఇలా వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, అయ్యో కొంచెం పలచనైందని లౌజ్గా కలుపుకోకండి, నూనె పీల్చేస్తుంది. ఇలా ఉండాలి. ఇలా ఉండిన పిండి చేతికి అంటుకోదండి. ఇప్పుడు ఇలా ఇలా అనుకుంటే చక్కగా వచ్చేస్తుంది. అయితే మీకు కొంచెం పలచనైందనుకోండి, భయపడవలసిన పని లేదు. ఒక స్పూన్ మళ్ళీ బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలా వచ్చేసి ఇంకా తడి చేసుకోవడం, నూనె తడి కానీ ఏమీ అవసరం లేదు. ఈ నూనె మూకుడు పెట్టుకుని నూనెకి అంతట్లోకి సిమ్లోకి ఉంచానండి. ఆ సిమ్లోంచి కాగే టైంకి మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి పళ్ళెం తీసుకోండి. ఇలాంటి పళ్ళెం తీసుకొని, చంటి పిల్లలు ఉన్నారు మాకు, ఏడాది పిల్లలు, ఇది 8 నెలల పిల్లలు అన్నప్పుడు కొంచెం ఇలా పల్చగా చేయండి. ఇలా పొడవుగా చేసి ఇగో చూసారు, ఈ సొత్త తీసేసి చక్కగా ఇలా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇలా నోట్లో పెట్టుకొని చప్పలిస్తూ దాన్ని గట్టిగా కొరుకుతారు. అంటే ఇంక వేరే వాటి నోట్లో పెట్టుకోకుండా పూర్వకాలం ఇలా చేశారు. ఇది కూడా ఒక రకమైన ఆరోగ్యమే కదండి. అదే ఈ పాలకాయలు మనం ఎలా చేసుకోవాలంటే, కొంతమంది చిన్న చిన్నవి చేస్తారు, ఇంత సైజులో చేసుకోవచ్చండి. ఇంకా చిన్నవి చేస్తారు, చూపిస్తాను. మరీ లావుగాను ఉండకూడదు, అలానే మరీ సన్నగాను ఉండకుండా ఇగో చూసారండి, ఇలాగా మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇంకో కనపడుతుందా? ఇలాగ ఇంకా చిన్నవిగా కూడా చేసుకుంటారు, కానీ ఆ సైజు చేసుకుంటే బాగుంటుంది. మొత్తం చేసేసాక మీకు నేను చూపిస్తాను. ఇంకో ఏం లేదండి, ముద్దని ఇలా తీసుకోండి. మీకు సైజుని కావాలని చూసుకోండి. కొంచెం పొడవు పొట్టి అయినా అన్నీ వేగుతాయి, చాలా రుచిగా వస్తాయి. నేను పాతవి చేసి చూపిస్తాను, చూద్దరు కానీ 15 రోజుల దాకా డబ్బాలో పెట్టుకోవచ్చు. అంత ఓపిక లేదంటే ఇగో ఇంత ముద్ద అయిందనుకోండి, ఒక వారం అయ్యాక మళ్ళీ అర్ధ గంటలో ఈ పిండి వంట రెడీ అయిపోతుందండి. అర్థమైందా? మరి కాయలన్నీ పూర్తి చేసి నూనెలో వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగ అంటే కొన్ని పెద్దవి అంటే పిల్లలకి చూపించడం కోసం ఇలా చేశాను. కానీ ఇంతంత పెద్దవి ఎందుకంటే పిల్లలకి ఇవ్వడం, సన్నగా చేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, మరీ లావుగా చేస్తే ఇలా లావుగా మీకు చూపించడం కోసం. మరీ ఇలా లావుగా చేసామనుకోండి, లోపల మెత్తగా ఉంటుంది. ఇగో ఈ విధంగా నూనె తడి కూడా చేసుకోవాలని ఏమీ లేదు, చక్కగా మంచిగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు కావాలనుకుంటే ఒక నూనె తడి ఇలా చేసుకుని, ఇగో ఇక్కడ మీకు ఇక్కడే నూనె గింజని ఇగో ఇలా చేతికి రాసుకొని, ఇగో ఇలా పిండి కొంచెం అండి, కుంకుడు గింజ అంతా తీసుకోవాలి. ఇగో ఇలా తీసుకుని చక్కగా ఇంకో ఈ సైజులో, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా నూనె తడి చేసుకునైనా రాసుకోవచ్చు. ఇది వెరీ లావు కాదు, అలానే సన్నం కాదు. ఇప్పుడు నూనె కాగిందండి, వాసన వస్తుంది. ఇదిగో ఇందులోకి కొంచెం మీడియంలోకి పెడుతున్నాను. అసలు నూనె అనేది పీలవదండి, మీడియంలోకి మంట పెట్టాను. నెమ్మదిగా ఇలా వేసేసుకోవచ్చండి, ఏమీ కాదు. ఇదిగో ఇవి రెండో వాయికి వేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచుకుందా అండి జాగ్రత్తగాను, కలపద్దు. కదిపితే మళ్ళీ విరిగిపోయినట్టు అయిపోతుంది, ఒకే చోట పడింది. కానీ మీకు చూడండి అలాగా వచ్చేస్తుంది. మరి వేసవకాలం కదండి, ఇప్పుడు నేను మామిడికాయది షర్బత్ అనేటువంటిది కూడా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఆ షర్బత్ అనేది ఈజీగా చేసుకుని ఒక 3 నెలలు గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మధ్యాహ్నం వేళ కొద్దిగా తాగొచ్చు. బెల్లంతో చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తుంది, లేదా బ్రౌన్ షుగర్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. లేదు షుగర్ ఏమీ లేదనుకుంటే చక్కెరతో చేసుకోవచ్చు, పటికి బెల్లంతో చేసుకోవచ్చు. అది మన ఆరోగ్యాన్ని బట్టి, మనకు ఉండే సౌలభ్యాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట అండి. మరి పాలకాయలు ఎంత ఈజీగానండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ పిల్లలకి అది చేసి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేద్దరుగానే. మరి ఇంకో వాయ వేగి పైకి లేస్తుంది, చూద్దురుగానండి. మరి పిల్లలకి భగవద్గీత శ్లోకాలు, లేకపోతే ఇంకా ఏవో భారతంలో శ్లోకాలు ఇలాంటి ఇగో చూసారా. ఇప్పుడు ఇగో నేను అలా వేసినా వచ్చేసిందా లేదండి. ఇగో ఇప్పుడు ఇది తేలాక అప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఎర్రగా వచ్చాక మీకు పాతది ఒకటి చూపిస్తాను ఉండండి. ఇక్కడే పెట్టుకున్నా నేను. ఇగో ఎంత గుల్లగా వచ్చాయోనండి. ఇగో మీకు కనపడుతుందా కాయలు? ఇగో కొంచెం ఇగో బుల్లిగ్లాహడి చేశాను. ఇగో చూడు, అగో ఇగో చూసాను. మీకు ఇంకా అనుమానం కొండి, ఇగో అగో చూసారండి. ఇగో మెత్తగా ఎలా గుల్లగా వచ్చిందోనో ఇగో చూసారా. అందరూ ఇలా ఇలా చిరిపి చూపిస్తాను, నేను అలా చూపించలేం. కానీ ఇది మీకు అర్థమైంది కదండి.
అది మరి ఇగో వాయి వేగుతోంది. పిల్లలకి చక్కగాను చక్కటి శ్లోకాలే కాకుండా సంస్కృత శ్లోకాలు చదువు గురించి అవి నేర్పుతూ ఉండండి. దాని యొక్క వివరణ చెప్పండి. పిల్లలకి ఎప్పుడైనా సరే దాని భావంతో చెప్తేనే వాళ్ళు ఆకలింపు చేసుకుంటారన్నమాట. అలా ఆకలింపు చేసుకున్న వాళ్ళు చక్కగా దాన్ని ఆచరించటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎన్నో పోటీల్లో కూడా పాల్గొంటున్నారు కదా, ఆ పోటీల్లో విజేతలు అవుతున్నారు. ఇవ్వండి చూసారా, ఇది బాగా ఎర్రగా వచ్చాక అప్పుడు మనం దాన్ని ఒక పళ్ళెంలోకి వేసుకుని చల్లారింతాక డబ్బాలోకి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేగుతుంది. వేసినప్పుడు కొంచెం ముద్దలా అంటుకున్నట్టు అనిపిస్తుంది, మీకు భయపడకండి. వేగిన తర్వాత ఇగో తనంతటా అవే ఇలా వేగిపోతాయి. ఇంకొక నిమిషం అయితే కనుక ఎర్రగా. ఇప్పుడు మీకు ఈ పళ్ళెంలో చూడండి, 2 చిన్న గ్లాసులకి ఇగో ఎంత బాగా వస్తాయి. ఇవ్వండి చక్కగా ఇలా గుళ్ళగా చూసారా అండి, అదనమాట. అయితే పిల్లలకి వాళ్ళు నోట్లో మట్టి అది పెట్టుకోకుండా ఇలా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఇలా చప్పలిస్తూ తింటారనమాట. ఈ నూనె అన్నది పీలవలేదు. మీకు చూడండి పళ్ళెంలో ఎక్కడైనా నూనె అనేది కనపడిందా మీకు? చూడండి చేతికి కానీ నూనె ఎక్కడైనా అవుతుందా అండి? నూనె అన్నది పీలవదు. నేను పోసిన నూనె ఎంత ఉందో అంత నూనె అలాగే ఉంది. అర్థమైందా అండి? ఇగో ఇప్పుడు ఇంకా ఈ సిమ్లోకి మార్చేసాను. 1 నిమిషం ఉన్నాక ఇగో తీసేస్తున్నానండి. తీసేస్తే వేడికి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. పిండి వంట అండి. ఇప్పుడు మీరు ఈ 2 గ్లాసులకి చేసుకునేది 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఓ 3 రోజులు దాకా తింటారే అనుకుందాం అండి. ఆ తర్వాత కోస్తే మళ్ళీ ఒక 4 గ్లాసులు చేసుకుంటే 1 గంటలో అయిపోతుంది. ఎక్కడైనా అసలు కిచెన్లో మీకు ఎక్కడైనా ఇదిగా కనపడుతుందా అండి? శుభ్రంగా ఉంది. దీనివల్ల ఫ్యాన్ దగ్గర కూర్చుని మనకి చెమట పడుతుంది అనుకుంటే అండి, ఫ్యాన్ దగ్గర కూర్చుని కూడా నలిపేసుకోవచ్చు అనమాట. అది ఇంత సులువుగా చేసుకునేటువంటి పాలకాయలు మీకు అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నానండి. మరి మీరు కూడా తయారు చేసుకుని కామెంట్స్లోనూ చక్కగా చూపించము. ఆరి గుల్లగా వచ్చేసి మీకు వెరకొట్టి చూపించాను కదా, ఇవి ఆరితేండి ఒక డబ్బాలోకి పోసుకోవచ్చు. ఇవి పాలకాయలు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుంది. అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్ చేయించండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కమని. మరి ఇక ఉంటానే అండి, మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారి. అందరికీ కూడా ధన్యవాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే, కొంతమంది చలివిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి